హాయ్ ఎవ్రీవన్. నా పేరు స్వాతి. నేను మీకు నా స్టోరీ చెప్తాను అని చెప్పాను కదా! నేను ఫస్ట్ నుంచి 10థ్ వరకు మదనపల్లిలోనే చదువుకున్నాను. జిల్లా పరిషత్ హై స్కూల్ మదనపల్లి. చాలా పెద్ద స్కూల్. మదనపల్లి గవర్నమెంట్ స్కూలు. చాలా బావుంటది. ఎక్కడ లేని ఫెసిలిటీస్ అన్నీ మా స్కూల్లోనే ఉండేటివి. ఇంకా 10థ్ అయిపోగానే ఇంటర్ ఎక్కడ చదవాలి? ఏ కోర్స్ తీసుకోవాలి అని నాకు అస్సలు ఐడియా లేదు. మా బాబాయ్ వచ్చేసి తిరుపతిలో జాయిన్ అవ్వు శ్రీ చైతన్యలో నీకు బావుంటది అని చెప్పారు. బైపీసీ తీసుకుంటే నీ ఫ్యూచర్ బావుంటది అని చెప్పారు. మనకప్పుడు అంత ఐడియా లేదు కాబట్టి, సరే మంచిగా ఉంటది, మన ఫ్యూచర్ బావుంటది కదా అని చెప్పేసి బైపీసీ తీసుకున్నాను. ఫస్ట్ టైం కదా హాస్టలు, మంచి ఎక్సైట్‌మెంట్‌తో ఉరుక్కుంటా ఎళ్ళాను. 1 మంత్ అయ్యాక తెలిసింది. బాగా ఏడ్చాను అమ్మ కోసం నేను. అమ్మ ఇలా కాదని చెప్పి కూర్చోపెట్టుకొని చెప్పింది నాకు. "నువ్వు చదువుకో, ఇక్కడ బావుంటది, నీ ఫ్యూచర్ బావుంటది" అని చెప్పారు. ఇంక అక్కడికెళ్ళిన తర్వాతేమో ప్లాంట్ నేమ్సు, రూట్ నేమ్సు డిఫికల్ట్‌గా ఉండేటివి. ఏం చేశాను, ఎలా చేశాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు.